మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా. ఎస్, వాస్తు కన్సల్టెంట్ డాక్టరేట్ పొందిన శ్రీ పద్మ గారు అన్నమాట. ఎస్, వాస్తు అనగానే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాస్తు అనగానే ఏంటంటే నిర్మాణ పరంగానే చూసుకుంటూ ఉంటారు, కానీ మన హెల్త్ పైన, ప్రశాంతత పైన అండ్ ఏదన్నా కూడా ఓవర్కమ్ చేయాలి అంటే వాస్తు పర్ఫెక్ట్ గా ఉంటేనే పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి వింటూ వస్తున్నాం. సో ముఖ్యంగా మనల్ని మనం బాగు చేసుకోవాలంటే మనం ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందులో ఈ మధ్య నెగిటివ్ ఎనర్జీ అనగానే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా అన్న క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా బయటికి పంపాలి, అసలు మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ నుంచి? వాస్తవానికి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో ఉంది లేదా ఇంట్లో అలుముకుంటుంది అంటే దానికి కారణం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రీజన్ మనమే. మన నుంచే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు కూడా అది పాస్ ఆన్ అవుతుంది చాలా వరకు. అలాగే వాస్తుపరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఫామ్ అవుతుంది అంటే అది వేరే సబ్జెక్ట్. జనరల్ గా ఇన్ జనరల్ పర్సెప్షన్ ఈ నెగిటివ్ ఎనర్జీస్ మన బారిన పట్టడానికి గల కారణాల్లో మనమే సగం కారణం అవుతాం. అంటే మనం చేసిన తప్పులే దానికి సగం కారణాలు అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నెగిటివ్ ఎనర్జీ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? ఏదో దయ్యమో, భూతమో, లేకపోతే గాలి, ధూళి, ఇలాంటివన్నీ మనకి నెగిటివ్ ఎనర్జీ అనగానే ఫస్ట్ మన మైండ్కి ఎవరికైనా తట్టేది అదే. అయితే ఇది ఓకే, ఇది ఉంది కాదనట్లా. కానీ ఇంకొక సైడ్ లో కనుక మనం ఆలోచిస్తే నెగిటివ్ ఎనర్జీ అనగానే మనకి ఇంకొక కూడా ఆలోచించాలి. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది. అంతెందుకండి, కరోనా వైరస్ ఉంది, ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది, మరి అది కూడా నెగిటివ్ ఎనర్జీయే కదా. సో బేసికల్లీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? మనిషి పొటెన్షియాలిటీని తగ్గించేసి, అంటే మన సామర్థ్యాన్ని తగ్గించేసి ఇంకా దింపేసేదాన్ని మనము నెగిటివ్ ఎనర్జీ కింద పరిగణలోకి తీసుకోవచ్చు. కూడా మనం ఆలోచించాలి మరి. అంతే కదా. ఇప్పుడు మన సామర్థ్యాన్ని ఏదైతే తగ్గిస్తోందో అది మనకి నెగిటివ్ ఎనర్జీయే. కరెక్ట్. మీరు దేవుడితో సమానం అని ఎప్పుడు అంటారు? వాళ్ళు దేవుళ్ళు కాకపోయినా వాళ్ళని మీరు దేవుడు అని ఎందుకు అంటారు? ఎందుకంటే వాళ్ళు మనకు అంత మేలు చేశారు కాబట్టి. సో నెగిటివ్ ఎనర్జీ అయినా అంతే, అది మనకి చెడు చేస్తుందంటే అది నెగిటివ్ ఎనర్జీయే. అయితే ఇప్పుడు మనం మెడికల్ టర్మినాలజీ కానీ మెడిసిన్ పరంగా కానీ చూస్తే ఒక వైరస్, ఒక ఫంగస్ మనిషిని రోగాల బారిన తీసుకొస్తుంది. కానీ రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఒక వ్యక్తికి రోగం అసలు రావట్లేదు, ఒక వ్యక్తికి చాలా ఎప్పుడు కూర్చుంటే నుంచుంటే రోగం వస్తుంది. ఎందుకు? ఇమ్యూనిటీ లెవెల్స్ లో తేడా ఉంది. వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది, వీళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంది. నెగిటివ్ ఎనర్జీస్ బారిన తరచుగా పడే వాళ్ళకు కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇమ్యూనిటీ అనేది వర్తించదు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫ్రీక్వెంట్ గా ఈ నెగిటివ్ ఎనర్జీస్ బారిన పడుతున్నాము అని మీకు అనిపించినప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే మన ఆరా ఎలా ఉంది. మన ఆరా అంటే ఏంటి? మన శరీరం చుట్టూతా ఒక రౌండ్ గా ఒక వలయం అనేటువంటిది ఒక ఎనర్జీ ఫీల్డ్, అది ఆ ఎనర్జీ ఫీల్డ్ తిరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్ కి మన బాడీలో ఉండే చక్రాస్ కి మళ్ళీ కలెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఫీల్డ్ లో బ్రేక్ కానీ, ఈ ఆరాలో బ్రేక్ కానీ, డ్యామేజ్ కానీ ఎప్పుడైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనిషి వీక్ అయిపోతాడు. దేనికి వీక్ అవుతాడు? ఈ పాజిటివ్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేసుకోవటంలో వీక్ అవుతాడు. అంటే తొందరగా వచ్చేస్తాయి వాళ్ళకి, తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ అని. లైక్ ఏంటంటే అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసరికి పడిపోతారు చాలా మంది. అలాగే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చాలా తొందరగా దిష్టి తగులుతుంది, దిష్టి తగిలేసింది అని అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే చిన్న పిల్లల్లో ఆ ఆరా అనేటువంటిది కంప్లీట్ బిల్టప్ అయ్యి ఉండదు. అలాగే కొంత పెద్దవాళ్లలో ఈ ఆరా బ్రేక్ అవ్వటం కానీ, లేదంటే దాంట్లో ఏమైనా డ్యామేజ్ జరగటం కానీ దీనికి కారణాలు ఉంటాయి. మరి ఈ ఆరా అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది, అసలు ఎందుకు బ్రేక్ అవుతుంది? అది కూడా మళ్ళీ స్వయంకృత అపరాధమే, మనం చేసుకున్న తప్పులే దానికి సగం కారణం. అదెలా? మనమే ఉన్నాం. ఇప్పుడు లైఫ్ అన్నది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరో మనల్ని ఏదో చీట్ చేస్తారు, లేదంటే మన దగ్గర అప్పులు తీసేసుకుంటారు, ఇవ్వరు, లేదా ఏదో మాటలు అంటూ ఉంటారు. రకరకాల సిచ్యువేషన్స్ నుంచి మనం పాస్ ఆన్ అవుతూ ఉంటాం. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే నేచర్ ఎప్పుడు మన దగ్గర ఉండదు. దాన్ని లాగటం, పీకటం, వీటిల్లో ఏమవుతుంది? ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే మనం డ్రాక్ చేస్తూ ఉంటామో బాధ అనేటువంటిది మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి? మన ఆరా అనేటువంటిది ఆ బాధ కొద్దీ
తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ ఆరా శక్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది, బ్రేకప్ అనేది వచ్చేస్తుంది. డాక్టర్స్ లాంగ్వేజ్ లో చూస్తే వాళ్ళు ఏమంటారు, మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు హార్మోన్స్ దెబ్బతింటున్నాయి, మీ స్టమక్ అప్సెట్స్ అవుతున్నాయి, సో మీరు రోగాల బారిన పడుతున్నారు. బట్ ఫ్రాంక్లీ అక్కడ ఎందుకు జరుగుతుంది అని అంటే, మీరు ఆలోచన మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. జరగకూడని అంశం జరిగింది లైఫ్ లో, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగింది, మనం మూవ్ ఆన్ అయిపోవాలి. అంతేగాని దాన్నే పట్టుకుని మనము బాధపడుతూ కూర్చుంటే దెర్ ఇస్ నో సొల్యూషన్. గతాన్ని తవ్వుకోవద్దు. తవ్వుకోవటం వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మీ ఆరా. తద్వారా అవతల వాళ్ళు ఏమైనా అంటే కేవలం దిష్టనే కాదు, ఇంకే విధమైన నెగటివ్ ఎనర్జీ వాళ్ళు ప్లే చేసినా దానికి ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది మనమే అవుతాం. ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి, చాలా సార్లు మనం ఏదో ఫ్యూచర్ లో ఏదో చేసేయాలి, చాలా సాధించేస్తాము, లేదంటే ఏదో చేయబోతున్నాము అనే విపరీతమైన హ్యాపీనెస్ లో చాలా సార్లు మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, చెప్పేసుకుంటూ ఉంటాం, నేను ఇది చేయబోతున్నాను, అది చేయబోతున్నాను, ఇది జరిగిపోతుంది. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అది ఎంతవరకు జరుగుతుందో తర్వాత గానీ, అయ్య బాబాయ్ వీళ్ళు ఏంటో అసలు చాలా అసలు ఏదో మన లైఫ్ లో ఏమి లేదు, లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉన్నారు అనేటువంటి నెగిటివ్ థాట్స్ వాళ్ళలోకి ఎప్పుడైతే ఆ థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళకి చేంజ్ అవుతుందో, వాళ్ళు అగైన్ అదొక ఏడుపు అనుకోండి, దిష్టి అనుకోండి, ఆ రకరకాల యాంగిల్స్ లో అది మనకి తగులుతుంది. అదే చెప్పుకుంటే జరగవు అని చెప్పేసి అనుకుంటూ. ఎగ్జాక్ట్లీ, చెప్పుకుంటే ఎప్పుడు జరగవు, కానీ కొన్ని సందర్భాల్లో చెప్పక తప్పదు. అప్పుడు ఏం చేయాలంటే, ఒక సలహాగా మీరు అడగాలి. అంటే మీరు అది చేయబోతున్నారు, మీకు తెలుసు, కానీ మీరు ఎలా చెప్పాలి, తప్పదు నేను ఎక్స్ప్రెస్ చేయాలి ఇది అన్నప్పుడు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటారు అనే విధంగా మనం ఒక ఇది వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఓహో వీళ్ళు నన్ను సలహా అడుగుతున్నారు కదా అని ఆ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా వరకు తగ్గుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మీరు చేయాలనుకున్నది టకటక అనేసి అందరికీ చెప్పకండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆడంబరం అనేటువంటిది చాలా చాలా పతనానికి తీసుకెళ్తుంది. నేనేంటి, నా స్తోమత ఏంటి, అంతకు మించి వెళ్ళకండి. ఒకవేళ స్తోమత ఉన్నా ఆడంబరాలకి పోకండి. నా దగ్గర 1,00,000 రూపాయలే ఉన్నాయి, నేను 10 లక్షలు పెట్టి ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను, ఫలితం ఎవరికి? అప్పుల పాలైపోతాం, రైట్? సో ఇలాంటి విషయాలని మనం చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆడంబరాన్ని పోతున్నాం, వచ్చే వాళ్ళు అందరూ ఏమంటారు, అబ్బా వీళ్ళ దగ్గర ఎంత ఉందో. సో ఇలాంటివన్నీ ఏంటంటే, మన దగ్గర లేకపోయినా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళ దగ్గర చాలా ఉంది అనుకున్నా అక్కడే అవుట్ అయిపోతాం. అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ లో భాగంగా నేను రీసెంట్ గా పిల్లల్ని చూసాను, ఒక మ్యాచ్ ఆడుతున్నారు, వాళ్ళకి టీ షర్ట్స్ లో ఒకళ్ళకి లూజ్ ఒకళ్ళకి టైట్ అయ్యాయని చోటలు కారిపోతున్నాయి, అక్కడికక్కడ వాళ్ళు టీ షర్ట్లు ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నారు వేసుకున్నవి. ఎప్పుడు అలా చేయకూడదు. మీరు ఎవరిదైనా బట్టలు వేసుకోవాలనుకున్నా, ఎవరికైనా బట్టలు ఇవ్వాలనుకున్నా, దాన్ని శుభ్రంగా ఉతికి ఆరేసి ఆ తర్వాత ఇవ్వండి. ఎప్పుడు ఉతకకుండా అవతల వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకోకూడదు, అస్సలు వేసుకోకూడదు. వాళ్ళ ఎనర్జీస్ అన్ని మనం క్యారీ చేస్తాం. సో ఇలాంటి వివిధ అంశాలు ఉంటాయి, ఇంకా అవి మనం డిస్కస్ చేస్తూ పోతే చాలా వస్తాయి మనకి. సో ఇలాంటివి మనం ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన జోలికి రాదు. ఆరాకి మెడిసిన్ ఏమి ఉండదు, మన చేతుల్లో మన హీల్ చేసుకున్నా మనమే, డిస్ట్రాయ్ చేసుకున్నా కూడా మనమే. చాలా చక్కగా తెలియజేశారండి. సో ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా కూడా మన ఆరా తోటే ఉంది. నెగిటివ్ ఎనర్జీని తీసుకోవాలా, పాజిటివ్ ఎనర్జీని మనలోనే ఉంచుకోవాలా అన్నది మన మైండ్ సెట్. ఎస్, కరెక్ట్. చాలా బాగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.